సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు, బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారముగాను బురుజులుగాను నియమించి ఉన్నాడు. సత్యమును ఆచరించు నీతిగల జనులు ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ తల వంచండి. చిన్న ప్రార్థన. కృప కలిగినటువంటి తండ్రి, దయ కలిగిన దేవా, నీకు వందనాలు. ఇంతవరకు ఆత్మ సంబంధమైన పాటల్లో, స్తుతి ఆరాధనలో, కీర్తన భాగంలో, సాక్ష్యములలో మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో మీ లేఖన భాగములో నుండి కొన్ని సత్యములు మాతో అందరితో మాట్లాడండి. ఎన్నికలైనటువంటి వాడిని, ఎందుకు పనికిరాని వాడిని, నిష్ప్రయోజకుడను నన్ను వెనుకబెట్టి మీరు ముందుండి ఈ కూడికను ఆది నుంచి అంతము వరకు మీ పరిశుద్ధాత్మ స్వాధీనంలో జరిగించుకుని మీ నామమునకు మీ మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున నా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారముగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాట ఏంటంటే, మనందరికీ ఒక బలమైన పట్టణం ఉన్నది. ఆ బలమైన పట్టణమే నూతన యెరూషలేము. ఆ బలమైన పట్టణమే సియోను. ఆ బలమైన పట్టణంలో మనం ప్రవేశించాలంటే రక్షణ ప్రాకారంగా ఉండాలట. చాలా మంది అనుకునేది ఏంటంటే, బాప్తీసం తీసుకుంటే పరలోకం వెళ్ళిపోతాం. భ్రమ. పరలోకం, ఆ బలమైన పట్టణం వెళ్ళాలంటే ఇక్కడ 3 విషయాలు రాయబడ్డది. ఒకటి, రక్షణ ప్రాకారంగా ఉండాలి. రెండవది, సత్యాన్ని అనుసరించాలి. నీతిగల జనులు నీతిగా జీవించాలి. దేవునికి స్తోత్రం. ఈ 3 అనుభవాలు కలిగిన వారు మాత్రమే ఆ పట్టణంలో, బలమైన పట్టణంలో ప్రవేశిస్తారట. హల్లెలూయా. రక్షణ ప్రాకారంగా ఉండాలి అంటే రక్షణ ఎలా కలుగుతుంది? రక్షణ దేని ద్వారా మనకు రక్షణ వస్తుంది అని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథం నుండి చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి శయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడదని మీరు ఎరుగుదురా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ ఎలా వస్తుంది అంటే, మన అందరి పాపముల కోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చి రక్తం కార్చి ప్రాణాలు పెట్టాడు. ఆయన రక్తము చిందించుట ద్వారా మానవులందరికీ రక్షణ కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వ మానవాళికి రక్షణ ఎలా కలిగింది అంటే, ఆయన రక్తము చిందించుట ద్వారా, సర్వ మానవాళి పాపమును పరిహరించడం, రక్తం చిందించడం ద్వారా మానవులందరికీ రక్షణ కలిగింది. రెండవదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం చదవండి. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుగు నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి మీద మన కోసం రక్తం కార్చిన వాడు, ప్రాణం పెట్టినవాడు యేసుక్రీస్తు తప్ప మరెవరూ లేరు.
ఆయన వైపు చూసిన వారందరికీ రక్షణ కలుగుతుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ కలగాలి అంటే ప్రతి ఒక్కరు యేసుక్రీస్తును కలిగి ఉండాలి. యేసుక్రీస్తుని ఎవరైతే భూమి మీద నమ్ముతారో వారికి రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. నా వైపు చూడండి, నేను చేసిన త్యాగాన్ని చూడండి. మీ యొక్క పాపముల కోసం నేను రక్తాన్ని కాచాను, ప్రాణాన్ని పెట్టాను. మీరు నా వైపు చూస్తే రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువును నమ్ముకోవడం ద్వారానే మానవులకు రక్షణ వస్తుంది. భూమి మీద ఎవరిని నమ్మినా, అందుకనే ఏ నామములోనూ రక్షణ లేదట. భూమి మీద ఎన్నో నామాలు ఉన్నాయి, ఏ నామములోనూ రక్షణ లేదు. యేసు నామములోనే రక్షణ కలుగుతుంది. అందుకని చెప్పాడు, భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. దేవునికి స్తోత్రం. దేవుని వైపు చూస్తే, దేవునిని నమ్మితే మనకు రక్షణ కలుగుతుంది. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. మనము నీతిని అనుసరించి క్రియామూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మానవులందరినీ రక్షించడానికి ప్రాణం పెట్టాడు. మానవులందరికీ రక్షణ అనుగ్రహించాడు. ఆయన వైపు చూసిన వాళ్ళందరికీ రక్షణ ఇస్తానన్నాడు. అలా రక్షణ పొందాలి అంటే ఏం చేయాలని రాయబడిందంటే పునర్జన్మ స్నానము. అంటే రెండవ జన్మ జన్మించాలంటే స్నానం చేయాలి. అందుకని నికోదేము అడిగాడు, యేసు ప్రభువా, నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలన్నాడు. ఆయన చెప్పాడు, ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు రక్షణ కలగాలి అంటే, రక్షణ పొందుకోవాలంటే పునర్జన్మ స్నానము, ఒకటి బాప్తిస్మము, రెండోది పరిశుద్ధాత్మ అభిషేకము. ఈ రెండు కలిగి ఉంటే మనం రక్షణ పొందినట్టు. ఒక బాప్తిసం తీసుకుంటే సరిపోదు, బాప్తిసముతో పాటు పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అన్నాడు. రక్షణ అందరికీ దయచేశాడు, కానీ ఆ రక్షణ పొందుకోవాలంటే దేవుని వైపు చూడాలి, దేవుని అంగీకరించాలి, దేవుని నమ్మాలి. అందుకని చెప్పాడు, నమ్మి బాప్తిసం పొందిన వారందరూ రక్షించబడతారన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుడేని నమ్మాలి. ఆయనే మన పాపముల కోసం రక్తం కాచాడని నమ్మాలి. ఆయనే తిరిగి మన పరలోక రాజ్యం ఇస్తారని నమ్మాలి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ పొందాలంటే, రక్షించబడాలంటే మనందరం నీటి ద్వారా బాప్తిసం పొందాలి. రెండవది పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపబడాలి. ఈ రెండుని మనం కలిగి ఉంటే మనం రక్షణ పొందినట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు రక్షించబడితే మనకు వచ్చిన ప్రయోజనం ఏంటి? అసలు యేసు ప్రభువుని నమ్ముకుని రక్షణ పొందుకుంటే మనకు కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి? చాలా మంది అనుకోవచ్చు, రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, బాప్తిసం తీసుకుంటే ఏమైనా ఇస్తారా, బాప్తిసం తీసుకుంటే ఏమైనా కలిసి వస్తుందా అని చాలా మందికి సందేహం, అనుమానం. రక్షణ పొందితే మనకు వచ్చే ప్రయోజనం ఏంటో కూడా రాయబడింది. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వచనం చదవండి. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశం నందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణలో 2 మేలులు కనబడుతున్నాయి. మన రక్షించబడడం ద్వారానంట
మన శత్రువుల నుండి మనం ద్వేషించే వారందరి చేతుల నుండి తప్పించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన రక్షణ పొందుకుంటే, పునర్జన్మ స్నానాన్ని పొందితే, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే ఇక రాయబడి ఉంది, మన శత్రువుల నుండి మనం ద్వేషించే వారందరి చేతుల నుండి తప్పిస్తాడట. శత్రువు చేతులను తప్పిస్తాడు. శత్రువైన సాతాను నుంచి మనం తప్పిస్తాడు. శత్రువుకు మన గురి కాకుండా మనం కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. శత్రువు మనం ఎప్పుడు తీయడానికి, మనం పాడు చేయడానికి, మనం పతనం చేయడానికి, నాశనం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అలాంటి ప్రయత్నాలు చేసినప్పుడంట రక్షించబడిన వారికి ఆయన సహాయం చేస్తాడట. చూడు, రక్షణ లేకపోతే భయం ఉండదు. మనం ఏం చేసినా పర్వాలేదు అనుకుంటాం. ఎప్పుడైతే మనం రక్షణ పొందుకుంటామో మనలో భయం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రువుల చేతుల్లో నుండి, ద్వేషించబడిన వారి చేతుల్లో నుండి ఆయన విడిపిస్తాడట. దేవునికి స్తోత్రం. అన్ని విషయాలు మనం విడిపించాలంటే భూమి మీద ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారిని శత్రువు చేతుల్లోంచి విడిపిస్తానన్నాడు. రెండవది, రక్షణ పొందితే మరొక మేలు కూడా రాయబడ్డది. 2 తీమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం కూడా చదవండి. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి తన్ను తప్పించి తన పరలోక రాజ్యముకు చేరినట్లు నన్ను రక్షించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి దుష్కార్యము నుండి అంటే ప్రతి చెడుగు నుండి, ప్రతి పాపము నుండి తప్పించి పరలోకాన్ని చేరుస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణలో 2 మేలులు ఉన్నాయి. ఒకటి, శత్రువు చేతుల్లోంచి విడిపిస్తానన్నాడు. రెండవది, ప్రతి దుష్కార్యము నుండి విడిపించి పరలోకాన్ని ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. మనందరము చేసే భక్తి, మనందరం పడే ప్రయాసం దేనికోసం అంటే పరలోకం కోసమే. ఆ పరలోకంలో చేరాలనే, పరలోకం వెళ్ళాలనే మన యొక్క ఆశ, మన ప్రయత్నం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పరలోకం వెళ్ళాలంటే రక్షణ కావాలి. అందుకని చెప్పాడు, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందురు? ఈ గొప్ప రక్షణ దేనికోసం? ఆయన చేసిన త్యాగం దేనికోసం? మన ప్రతి దుష్కార్యము నుండి విడిపించి పరలోక రాజ్యం చేర్చాలని. దేవునికి స్తోత్రం. ఆ పరలోక రాజ్యం వెళ్ళాలనే మీరందరూ రక్షణ పొందండి, రక్షణ అనుభవంలోకి రండి అని తెలియపరుస్తున్నాం. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఈ భూమి మీద నేను తప్ప మరొక దేవుడు లేడు. నేను తప్ప మేము పరలోక రాజ్యం చేర్చే మరొకరు ఎవరూ లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే భూమి మీద ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి, రక్షణ అనుభవంలోకి రావాలి. రక్షణ ద్వారానే మనం ప్రతి దుష్కార్యము నుండి తప్పించబడతాం, పరలోక రాజ్యానికి వెళతాం. దేవునికి స్తోత్రం. ఆ బలమైన పట్టణంలోకి వెళ్ళడానికంట ప్రతి ఒక్కరు రక్షణ పొందాలట. రెండవది రాయబడ్డది, సత్యాన్ని అనుసరించాలని. సత్యం అంటే ఏంటి అని చెప్పారు. నేనే సత్యము, నా వాక్యమే సత్యము. ఈ సత్యవాక్యాన్ని అనుసరించాలి, సత్యవాక్యాన్ని పాటించాలి అని చెప్పాడు. సత్యవాక్యం ఏం చెప్తుంది చూడండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం చదవండి. అందుచేతను ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకుని అట్టి వాటిని ఆధారము చేసుకుంటుంది గనక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగిపడిపోవచ్చున్న గోడ అండవలే అగును. అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును. కొమ్మరి కొండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టగా దాని పగలగొట్టును. పొయ్యిలో నిప్పు తీయుటకు గాని
గుంటలో నుండి నీళ్లు తీటుకు గాని దానిలో ఒక పెంకైనను దొరకదు. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నారు. దేవుని స్తోత్రం. మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి ఈ వాక్యాన్ని వద్దనుకుంటే, ఈ యొక్క వాక్యాన్ని మనం త్రోసివేస్తే ఒక దినాన్ని భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుందట. చూడండి, కాలువల దగ్గర ఇళ్ళ దగ్గర ఆ అండ జారిపోయినప్పుడు, అండ పడిపోయినప్పుడు ఒక్కసారే కూలిపోతుంది. అండ పడిపోయిన తర్వాత ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. కుండ పగిలిపోయిన తర్వాత పెంకు కూడా కనబడదు. మానవుని యొక్క జీవితం కూడా అదే మాదిరిగా ఉంటుందట. ఈ భూమి మీద నాకు వాక్యం వద్దండి, దేవుడు వద్దండి, నా జ్ఞానము చాలండి, నా బలం చాలండి అనుకుంటే ఒక దినాన్ని భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. చూడండి, ఈ దినాన్ని మనం చూస్తున్నాం. విజయవాడ పట్టణాన్ని ఎవరు ఊహించుండ్రో, ఎవరు ఆలోచించుండ్రో ఇలా జరుగుతుందని. సడన్ గా అర్ధరాత్రి వేళ భయంకరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆస్తున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయారు. తినడానికి ఆహారం లేక, త్రాగడానికి నీళ్ళు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకని కడవరి దినాలలో దేవుని యొక్క వాక్యమును వద్దనుకుంటే, వాక్యాన్ని అనుసరించకపోతే, వాక్యంలో మనం నడుచుకోకపోతే ఒక దినాన మన పరిస్థితి ఆ రీతిగానే ఉంటుందట. అందుకనే ప్రతి వారు దేవుని యొక్క సత్య వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యం ఏం చెప్తుందో అది మనం చేయాలి. వాక్యం ఏం తెలియపరుస్తుందో అది మనం చేయాలి. అందుకని వాక్యం ఏం చెప్తుంది? ప్రతి మనుషుడు భూమి మీద మారు మనసు పొందాలి, మనస్సును మార్చుకోవాలి, మార్పు చెందాలి, దేవుని వాక్యాన్ని అంగీకరించాలి, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి, వాక్యంలో ఉన్న ప్రకారం నడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని మనం అనుసరిస్తే, వాక్య ప్రకారంగా మనం జీవిస్తేంట ఒక దినాన్ని మనకు శ్రమ కలిగిన ఆ శ్రమలోంచి మనం తప్పించబడతామంట. ఎంతో మంది శ్రమ కలుగుతుంది. ఆ శ్రమలో భక్తి కలిగిన వారు, దేవుని కలిగిన వారు చాలా ధైర్యంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగనే మనం ఆ బలమైన పట్టణంలోనికి వెళ్ళడానికి, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి సత్యాన్ని ఆచరించాలి. సత్యం ఏమైతే బోధిస్తుందో, సత్యమైన వాక్యం ఏమైతే తెలియపరుస్తుందో ఆ ప్రకారంగా జీవిస్తేనే ఆ పరలోకం వెళతాం. దేవునికి స్తోత్రం. అది ఒకటి రక్షణ పొందాలి, రెండోది సత్యవాక్యాన్ని అంగీకరించాలి. ఒక బాప్తిసం తీసేసుకుని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి వాక్యాన్ని అంగీకరించకపోతే, వాక్యాన్ని నమ్మకపోతే, వాక్యం ఉన్న ప్రకారం జీవించకపోతే ఏమీ ప్రయోజనం లేదు. అందుకే ఇక్కడ 3 విషయాలు తెలియపరచబడ్డాయి. రక్షణ పొందాలట, రెండు సత్యాన్ని అనుసరించాలట, నీతి కలిగిన నీతిగా జీవించాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 3 అనుభవములు కలిగిన వారు మాత్రమే ఆ బలమైన పట్టణంలో, పరలోక రాజ్యంలో నిత్యము నివాసం చేస్తాం రాయబడ్డది. దేవునికి స్తోత్రం. సత్యవాక్యం ఏం చెప్తుంది? వాక్యాన్ని చాలా మంది వద్దంటున్నారు. వాక్యం అంటే దేవుడే. దేవుడు చెప్పాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దుండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం అనుకున్న దేవుడే వచ్చి చెప్పాలండి, దేవుడు వచ్చి చెప్తేనే మారిపోతానండి, దేవుడు వచ్చి చెప్తేనే ఇలా జీవిస్తానండి. దేవుడు చెప్తున్న, దేవుడు వాక్యం చెప్తుంది. ఈ సత్యవాక్యాన్ని ఇప్పుడు ఇడిచిపెట్టామనుకోండి, ఈ సత్యవాక్యాన్ని ఇప్పుడు అనుసరించలేదనుకోండి, ఒక దినం మన పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని అక్కడ మత్తయి సువార్త ఒక ఉపమానం చెప్పాడు. 10 మంది కన్నికలు కూడా పెళ్లి కుమారుడు యొక్క రాకడ కొరకు ఎదురు చూశారట. పెళ్లి కుమారుడు వచ్చే ముందు చెప్పాడు, మీరు పెళ్లి కుమారుడు రాబోతున్నాడు కాబట్టి పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి మీరు పమిదలను సిద్ధపరచుకోండి, ఆ పమిదల్లో నూనె సిద్ధపరచుకోండి, ఆ నూనె సిద్ధపరచినటువంటి ఆ పమ్మిది వెలగడానికి ఒత్తిడి సిద్ధపరచండి. మీరు పమ్మిద, నూనె, ఒత్తి 3 సిద్ధపరచుకోండి. అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రి సమయంలో పెళ్లి కుమారుడు వస్తాడు. వచ్చే సమయానికి మీ డివిటీ వెలిగించుకోండి.
పెండ్లి కుమారుతో బయలుదేరండి అన్నాడు. దేవునికి స్తోత్రం. 10 మంది కన్యకులు కూడా చెప్పినట్టుగానే చేశారు. కానీ 5గురు బుద్ధి కలిగిన వారిని, 5గురు బుద్ధి లేని వారని రాయబడ్డది. చూడండి, ఈ 10 మంది కూడా పమిదలను సిద్ధపరచుకున్నారట, ఒత్తులు సిద్ధపరచుకున్నారట. కానీ 5గురులో నూనె సిద్ధపరచుకున్నారు, 5గురు నూనె సిద్ధపరచుకోలేదు. వాళ్ళు అనుకున్నారు వచ్చే పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి ఏదో కొంచెం నూనె అప్పు తీసుకుని, లేదా కొంచెం నూనె ఎక్కడో తెచ్చుకుని మన డ్యూటీ ఎదిగించుకుని వెళ్ళిపోదాం కదా అనుకున్నారు. అనుకోని సమయంలో ఆయన వచ్చేసాడు, పెండ్లి కుమారుడు వచ్చేసాడు. నూనె పమ్మిద ఒత్తు సిద్ధపరచుకున్న వాళ్ళు వెలిగించుకున్నారు. వీళ్ళకి ఒత్తు ఉంది, పమ్మిద ఉంది, నూనె లేదు కాబట్టి వీళ్ళు డ్యూటీ ఎలగడానికి అవకాశం లేదు. ఆ డ్యూటీ ఎలగడానికి వాళ్ళు కొంచెం అప్పు అడిగారు. ఇది మీకు మాకు సరిపోదన్నారు. సావుకారు దగ్గర కొనుక్కోమన్నారు వెళ్ళేటప్పుడు. ఈ లోపల వీళ్ళు వెళ్ళిపోయారు, తలుపు వేయబడ్డది. అప్పుడు వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా మేము వచ్చామయ్యా, తలుపు తీయ అన్నారు. అప్పుడు ఏం చెప్పాడు, మీరెవరు నాకు తెలియదు. ఏంటి ప్రభా మీరు నాకు తెలియదంటావేంటి? నువ్వు సిద్ధపడమన్నా మేము సిద్ధపడ్డాం, ఎన్నో పాటలు పాడాం, ఎంతో ప్రార్థన చేసాం, ఎన్నో ఉపవాసాలు ఉన్నాం, మీరు తెలియదు అంటారు ఏంటంటే, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి. దేవునికి స్తోత్రం. అక్రమం అంటే క్రమము లేని వారులారా, క్రమాన్ని పాటించలేదు, చెప్పిన ప్రకారంగా చేయలేదు కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా కనబడుతుంది. ఒక దినం మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏదో నామకార్థంగా వెళ్ళిపోతే, నామకార్థంగా బ్రతుకుతే, వాక్యాన్ని విడిచిపెట్టి జీవిస్తే, వాక్యాన్ని అనుసరించకపోతే ఒక దినం భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు మనం తప్పించబడలేము, మనం కాపాడబడలేము, మనం ఆ రాజ్యానికి వెళ్ళలేము. దేవునికి స్తోత్రం. అందుకని సత్యం కోసం అంట చిత్రహింసలు చేయబడ్డారట, సత్యం కోసమే ప్రాణాలు అర్పించేశారట. సత్యం వాక్యం కోసమే. చూడండి, నాబోతు అని ఒక వ్యక్తి కనబడతాడు. ఇశ్రాయేలుతో దేవుడు ఒక మాట చెప్పాడు, ఇశ్రాయేలులారా మీ యొక్క పిత్రార్జితాన్ని అమ్మకూడదు, మార్పు చేయకూడదు అన్నాడు. ఇశ్రాయేలు అందరూ కూడా నిబంధనలను పాటించడం ప్రారంభించారు. అదే నాబోతు యొక్క పొలం అంట అహాబు రాజు యొక్క నగరాన్ని ఆనుకుందట. అహాబు రాజు యొక్క నగరాన్ని ఆనుకుంది కాబట్టి నాబోతుని పిలిపించాడు. అహాబు రాజు అడిగాడు, నాబోత నీ పొలమున నగరాన్ని ఆనుకుంది కాబట్టి నీ పొలాన్ని నాకు ఇచ్చేస్తే నీ పొలము కంటే మంచి పొలాన్ని ఇస్తాను. ఒకవేళ నీ పొలం కాయగూరలు పండే పొలం, కానీ నేను ద్రాక్షావనం ఇచ్చే పొలం ఇస్తాను. మంచి ద్రాక్షావనం ఇస్తుంది, ఎప్పుడు పొలాలు ఫలిస్తూనే ఉంటుంది, మంచి రాబడి వస్తుంది, ఆ పొలాన్ని ఇస్తానన్నాడు. నేను ఇవ్వను అన్నాడు. అయితే ఒకవేళ అలాగే మార్పు చేయకపోతే నీకు పొలానికి 1,00,000 రూపాయలు ఖరీదైతే తిరిగి 4 లక్షలు ఖరీదు ఇస్తాను, 4 రెట్లు కల్పిస్తాను, క్రియానికన్నా అమ్మి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాబోతు ప్రాణాన్నైనా పోగొట్టుకున్నాడు కానీ రాజీ పడలేదట. ఎందుకు? నాబోతు తెలుసు, రాజుగారు చెప్పినట్టుగా చేయకపోతే, రాజుగారి యొక్క పొలాన్ని రాజుగారికి అప్పగించకపోతే రాజు శిక్షిస్తారని తెలుసు. అయినా దేవుని మాటకు భయపడ్డాడు. అందుకని నాబోతు ఆ యొక్క రాళ్ల చేత పట్టబడి చంపబడ్డాడు. కానీ నాబోతు యొక్క పేరు జీవ గ్రంథంలో రాయబడ్డది. ఎందుకు? సత్యాన్ని అనుసరించాడు కాబట్టి. ఆ యొక్క అహాబు రాజు యొక్క కుటుంబీకులు ఆ యొక్క రక్తం చేత కుక్కలు నాకబడి భయంకరమైన మరణాలు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ కడవరి దినాలలో వాక్యమైన సత్యాన్ని మనం గ్రహించగలిగితే, వాక్యములో సత్యాన్ని అనుసరించగలిగితే, వాక్యము చెప్పిన ప్రకారంగా మనం జీవించగలిగితే ఒక శ్రమ దినాలు మనం కాపాడబడతాం. ఇప్పుడు అందరూ ఒకలాగే కనబడుతుంది. ఇప్పుడు అనుకుంటారు వాక్యాన్ని అనుసరించిన వారు, వాక్యంలో జీవించిన వారు ఒకలాగే ఉన్నారు, మనం నామకార్థంగా బ్రతికిన ఒకలాగే ఉన్నాం, వాళ్ళకంటే మనమే బాగున్నాం అనిపిస్తుంది. ఒక దినం రాబోతుంది, భయంకరమైన దినమాట. చూడండి, అండ పడిపోయినప్పుడు అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, ఎప్పుడు పడిపోతుందో తెలియదు, ఎప్పుడు ప్రమాదం సంభవిస్తుందో తెలియదు. మానవుని యొక్క జీవితాలు కూడా
భయంకరమైన శ్రమ సంభవించబోతుంది. దేవునికి స్తోత్రం. ఆ భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించబడాలంటే సర్వ మానవాళి పాపాన్ని పరిహరించడానికి ఒక యేసు క్రీస్తు ప్రభువే మనందరి పాపముల కోసం ఆయన రక్తం కార్చాడు. ఆ రక్తంలో మన పాపములన్నీ కూడా కడుక్కుని ఆయన వైపు చూస్తే, ఆయన మార్గంలోకి వస్తే మనకు రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. రక్షించబడినటువంటి మనమందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యంలో ఉన్న ప్రకారంగా జీవించాలి. దేవునికి స్తోత్రం. అందుకని అన్నాడు, ఈ నా మాటలు విని వాడు చప్పున చేయ ప్రతి వాడును బండ మీద కట్టబడినటువంటి ఇంటిని పోలి ఉంటారు. ఈ నా మాటలు విని, దేవుని మాటలు విని, దేవుని యొక్క వాక్యాన్ని ఆ ప్రకారంగా జీవిస్తానంట మనం బండ మీద కట్టబడిన ఇల్లులాగా ఉంటామంట. ఈ నా మాటలు విని వాక్యాన్ని చదివి కూడా ఆ ప్రకారంగా జీవించలేదనుకోండి, ఇసుక మీద కట్టమని ఇల్లులాగా ఉంటామంట. దేవునికి స్తోత్రం. చూడండి, బండ మీద కట్టమని ఇల్లుకి, ఇసుక మీద కట్టమని ఇల్లుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. కానీ చూడడానికి రెండు ఇల్లులాగానే కనబడతాయి. పునాది లేకుండా ఇల్లు కట్టారనుకోండి, ఆ ఇల్లు కూడా మంచిగానే ఉంటుంది, ఆ ఇల్లు కూడా నివసించడానికి యోగ్యంగానే కనబడుతుంది. కానీ ఆ ఇల్లు పరిస్థితి ఎప్పుడు అర్థమవుతుందంటే, వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆ ఇల్లు వెంటనే కూలిపోతుంది. బండ మీద కట్టబడిన ఇల్లు వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఆ ఇల్లు కూలిపోకుండా నిలుస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకని సత్యవాక్యాన్ని అనుసరించిన వారు, సత్యవాక్యాన్ని నడుచుకున్న వారు ఒక దినాన్ని వాళ్ళు కాపాడబడతారు, ఆ పరలోకంలో వెళతారు, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవునికి స్తోత్రం. ఆ బలమైన పట్టణంలోకి వెళ్ళడానికి ప్రతి వారు కూడా సత్యాన్ని అనుసరించాలి. సత్యవాక్యం మరొక విషయం చెప్పించండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం కూడా చదవండి. ఇప్పుడే గొడ్డల చెట్టు వేరును ఉంచబడినది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నేలలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే గొడ్డల చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలాలు ఫలించిన ప్రతి చెట్టు అంట నరికి వేయబడి అగ్నిలో వేయబడుతుందట. మంచి ఫలం ఫలించే ప్రతి చెట్టు నిలిచి ఉంటారట. దేవునికి స్తోత్రం. వాక్యం ఏం చెప్తుంది? మంచి ఫలాలు ఫలించాలి, మంచిగా జీవించాలి. వాని క్రియలే వాని వెంట వస్తాయి. భూమి మీద మనం ఎంత సంపాదించినా అది మన వెంట ఏది రాదు. వాక్యం ఏం చెప్తుంది? వాని క్రియలు. మనం మంచి క్రియలు చేస్తే ఆ మంచి క్రియలకే ప్రతిఫలం పొందుతాం. మనం చెడ్డ క్రియలు చేస్తే ఆ చెడ్డ క్రియలకే మనం ప్రతిఫలాన్ని అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యం ఏమైతే తెలియపరుస్తుందో అదే వాక్యాన్ని మనం అనుసరించాలి. చూడు, వాక్యంలో మరొక మాట రాయబడ్డది. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం కూడా చదవండి. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తనా ఫలము శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును
ఒకటే రీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉండే దేవుడు. ఆయన ఆదియు అంతమునైన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారి జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తనా ఫలము శ్రద్ధగా తలంచుకొనొచ్చు, వారి విశ్వాసము అనుసరించడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన పైన నాయకులైన వారు ఏ విశ్వాసంలో జీవిస్తున్నారో, ఏ భక్తిని అనుసరిస్తున్నారో అదే విశ్వాసాన్ని, అదే భక్తిని మనం కూడా అనుసరించాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనకంటే ముందు మన యొక్క ఆత్మీయ నాయకులు ఒక బాటేసి వెళ్ళారు. ఆ బాటను మనం అందరూ అనుసరించాలి. సత్యాన్ని తెలియపరిచారు. వాక్యంలో ఏమైతే సత్యం రాయబడ్డదో సత్యాన్నే ప్రకటించారు. అందుకని ఆయన ఎక్కడ రాజీ పడలేదు. రాజీ పడిన సేవకుడు రాయబడ్డది. ఎందుకంటే వాక్యం ఎక్కడ చెప్పిన ఖండించే చెప్పేవారు. వాక్య విషయంలో ఎక్కడ కూడా రాజీ పడేవారు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే సత్యవాక్యాన్ని మనం అందరం అనుసరించాలి. సత్యవాక్యంలో మనం నడుచుకోవాలి. మూడవది నీతి. నీతిగా జీవించాలట. నీతి అంటే ఏంటి? అబ్రహాము దేవుని మాటను నమ్మాడట. అబ్రహాము దేవుని నమ్మాడట. అది అతనికి నీతిగా ఎంచబడ్డదట. దేవుని నమ్మితే, దేవుని యందు మన విశ్వాసం ఉంచితే మనం నీతిమంతులం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని మాట నమ్మాలి. చూడండి, నోవహుతో దేవుడు చెప్పాడు, నోవహ, భూమి మీదకి జలప్రళయం రాబోతుంది. జలప్రళయం రాబోతుంది కాబట్టి నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక వారను సిద్ధపరచు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నోవహుతో దేవుడు ఏం చెప్పాడో అదే ప్రకారం వారను తయారు చేయడం ప్రారంభించాడు. వారను కట్టే విషయంలో, వారను తయారు చేసే విషయంలో ఎందరో ఏళన చేశారు, ఎందరో దూషించారు, ఎందరో నిందించారు. నోవహు ఒక్కడే బ్రతుకుతాడట. నోవహు ఒక్కడే వారను కడుతున్నాడు. నోవహు కుటుంబం ఒకటే కాపాడబడుతుందట. మిగిలిన వాళ్ళందరూ జలప్రాణం అయిపోతారట అని రకరకాలుగా వేళన చేస్తూ, నిందిస్తూ, దూషిస్తూ ప్రజలు మాట్లాడుతున్న సమయంలో నోవహు మాత్రం దేవుని మాటను నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడ్డది. అందుకని నోవహు నీతిమంతుడు అని రాయబడ్డది. ఎందుకు నీతిమంతుడు? దేవుని మాట నమ్మాడు. భూమి మీద జలప్రళయం రాబోతుంది, భయంకరమైన జలప్రళయం ద్వారా ఈ మనుషుల్ని నాశనం చేయబోతున్నారని దేవుడు చెప్పిన పాటకి నోవహు నమ్మాడు. ఆ ప్రకారమైన వారం సిద్ధపరచుకున్నాడు. ఆ వారం సిద్ధపరిచిన తర్వాత వార పనంతా పూర్తయిపోయిన తర్వాత 40 దినాలు వర్షం కురవడం ప్రారంభించింది. ఆ వర్షం కురిసిన తర్వాత నోవహు కుటుంబము వారిలో సురక్షితంగా ఉన్నారు. మిగిలిన వారు ఆ జలప్రళయంలో కొట్టుకుపోతున్నప్పుడు నోవహుని వెతుక్కున్నారు, కానీ నోవహు దొరకలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దినాల్లో నోవహు నీతిమంతుడు అంటే దేవుని మాట నమ్మాడు. మనం కూడా దేవుని మాట నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. రాబోయే దినాల్లో భయంకరమైన నరకం ఉంది. మనం మరణించిన తర్వాత నరకం ఉంది, పరలోకం ఉంది. ఆ పరలోకానికి వెళ్ళడానికి వాక్యాన్ని అనుసరించాలి. వాక్యం చెప్పిన ప్రకారం నడవాలి అని వాక్యాలను అనుసరిస్తేనంట, వాక్యాన్ని నమ్మితే, వాక్య ప్రకారం జీవిస్తే మనందరూ నీతిమంతులు అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకని నోవహు దేవుని మాట నమ్మాడు కాబట్టి తన యొక్క దినాలలో వారను కట్టుకోగలిగాడు. వారను కట్టాడు కాబట్టి జలప్రళయంలో తప్పించబడ్డాడు. మనం కూడా రాబోయే నరకాన్ని తప్పించుకుని ఆ బలమైన పట్టణంలోనికి వెళ్ళాలి అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అది మనం చేయగలిగితే మనం నీతిమంతుల యొక్క జాబితాలో లెక్కించబడతాం. దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో రాహాబు అనే వేశ్య ఉంది.
ఆమె బ్రతుకు వ్యభిచారముతో కూడినటువంటి బ్రతుకు. అలాంటి వేశ్యకు యెహోషువ కొంతమంది పంపించాడు, ఆ యెరికో పట్టణాన్ని చూసి రండి అని. వేగు చూడడానికి వచ్చినప్పుడు వారిని కాపాడింది. వాళ్ళ కిటికీలో దించినప్పుడు వాళ్ళకి మాట చెప్పారు, అమ్మా ఈ యొక్క యెరికో పట్టణం అంతా కూడా నాశనం చేయబోతుందని చెప్పినప్పుడు ఆ రాహబు అందంట, మీ దేవుడు చాలా గొప్పోడు, మీ దేవుడు ఎర్ర సముద్రమును ఆరిన నేలగా మార్చాడు, ఎంతమందో రాజులను మీరు జయించగలిగారు, మీ దేవుడు గొప్పోడు, నేను కూడా మీ దేవుని యొక్క రాజ్యంలోకి రావాలని ఆశ ఉందన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మమ్మల్ని ఏ కిటికీ గుండా దించావో అదే కిటికీకి ఎర్రని దారం ఆనవాళ్ళు కట్టుకో. ఎర్రని దారం ఆనవాళ్ళు కట్టిన తర్వాత నీ యొక్క బంధువులు, నీ యొక్క తల్లిదండ్రులు ఆ ఇంట్లోనే ఉండాలి. మేము వచ్చే సమయానికి ఇంట్లో లేకపోతే బయట ఉంటే వాళ్ళు సంహరించబడతారు, వాళ్ళు నాశనం అవుతారు. ఒకవేళ అదే ఇంట్లో వారి నివాసం చేస్తే వాళ్ళు కాపాడబడతారని చెప్పారు. రాహాబు ఏం చేసింది? వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా ఆ యొక్క తల్లిదండ్రులను, బంధువులను ఆ యొక్క ఇంట్లో దాచింది. ఒకానొక దినాన్ని వచ్చారు, అన్ని ఇళ్ళు కూల్చారు, కానీ రాహాబు యొక్క ఇల్లు కూల్చబడలేదు. రాహాబు అంట ఇశ్రాయేలులో చేర్చబడ్డదట. దేవునికి స్తోత్రం. ఎందుకు చేర్చబడ్డది? ఏగిలి వారు చెప్పిన మాట నమ్మింది. వీళ్ళు అలా చెప్పారు కానీ, తప్పించుకుని పోవాలని చెప్పారు కానీ, యెరికో పట్టణం నాశనం చేస్తారా, యెరికో పట్టణం అంతా కూడా నాశనం చేయగలరా అని ఈమె ఇంటి విడిచి బయట ఉంటే అందరితో పాటు చనిపోయి ఉండేది. దేవునికి స్తోత్రం. ఏగిలి వారు చెప్పిన మాట నమ్మింది. నిజమే, ఇశ్రాయేలు దేవుడు గొప్పోడు, ఇశ్రాయేలు దేవుడు రక్షించేవాడు, ఇశ్రాయేలు దేవుడు కాపాడేవాడు. కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయానికి యెరికో పట్టణాన్ని శుభ్రంగా నాశనం చేసేస్తారు. నాశనం కాకముందే వాళ్ళు చెప్పినట్టుగా నా ఇంటి కిటికీకి ఎర్రని దారం ఆనవాళ్ళు కట్టుకోవాలి, ఆ ఇంట్లో నా వారందరూ ఉండాలని ఆమె మాట నమ్మి ఆ ప్రకారంగా చేసింది. కాబట్టి ఆమె నీతిమంతురాలుగా తీర్చబడ్డదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాహాబు ఏసీ అయినా ఇశ్రాయేలులో చేర్చబడ్డది. ఎందుకు చేర్చబడ్డదంటే దేవుని మాట నమ్మింది. దేవునికి స్తోత్రం. దేవుని మాట నమ్మితే మనం అందరం నీతిమంతులమే. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మితే మనం నీతిమంతులమే. వాక్యాన్ని నమ్మకపోతే, వాక్యం మీద విశ్వాసం లేకపోతే మనం నీతిమంతులం కాలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాబోయే దినాల్లో భయంకరమైన నరకం ఉంది. ఆ నరకాన్ని తప్పించుకోవాలంటే వాక్యం చెప్పిన ప్రకారం నేను మారు మనసు పొందాలి, నీటి ద్వారా బాప్తీసం పొందాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి అని వాక్యాన్ని మనం భయపడి, వాక్యానికి లోబడి, వాక్య ప్రకారం మనం నడవగలిగితే మనం పరలోకానికి వెళ్తాం. ఆ బలమైన పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరి కోసం కూడా ఆయన ఒక బలమైన పట్టణాన్ని ఉంచాడు. ఆ బలమైన పట్టణమే సియోను, ఆ బలమైన పట్టణమే నూతన యెరూషలేము, ఆ బలమైన పట్టణమే పరలోక రాజ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఇక్కడ 3 అనుభవాలు తెలియపరిచాడు. ఒకటి, రక్షణ పొందాలి. రెండవది, సత్యవాక్యాన్ని అనుసరించాలి. మూడవది, నీతిగా జీవించాలి. నీతిమంతుడంట విశ్వాస మూలంగా బ్రతుకుతాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 అనుభవాలు మనం కలిగి ఉంటే ఆ బలమైన పట్టణంలో, పరలోకంలో యుగ యుగాలు కూడా జీవించగలుగుతాం. అందుకని వాక్యాన్ని నమ్మాలి, దేవుని మాట నమ్మాలి. నమ్మి ఆ ప్రకారంగా జీవిస్తే మనం అందరం నీతిమంతులు అవుతాం. నీతిమంతులు నీతి కలిగిన రాజ్యంలో, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యం ఎవరి కోసమంట? నీతిమంతుల కోసమే అంట. నీతి కలిగిన జనులు ఆ రాజ్యంలో ప్రవేశించాలని ఒక బలమైన పట్టణం కట్టబడ్డది. ఆ బలమైన పట్టణంలో నీతిమంతులు మాత్రమే ప్రవేశిస్తారు రాయబడ్డది. మనం ఈ 3 అనుభవాలు కలిగి నీతిమంతులుగా తీర్చబడి ఆ బలమైన పట్టణంలో సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు తన వెనుకలో దీవించును గాక. ఆమేన్.